కెప్టెన్ మాట వినాల్సిందే. కామనర్ల తొక్క తీసిన నాగార్జున. ఫైరింగ్ ప్రోమో అయ్యో! బిగ్ బాస్ సీజన్ 9 మొదటి ఎలిమినేషన్‌కి టైం అయింది. ఈరోజు జరగబోయే ఎపిసోడ్‌లో హౌస్ నుంచి ఒకరు బై బై చెప్పబోతున్నారు. అయితే నిన్నటి ఎపిసోడ్‌లో కొంతమంది బాక్సులు బద్దలు కొడుతూ కోటింగ్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. ఇక ఈరోజు ఎపిసోడ్‌లో కూడా అది కంటిన్యూ చేశారు. ముఖ్యంగా కామనర్లకి అయితే కోటింగ్ మామూలుగా పడలేదు. తాజాగా వదిలిన ప్రోమోలో అటు ప్రియా, ఇటు మనీష్ ఇద్దర్నీ నాగ్ వాయించేశారు. కెప్టెన్ మాట ఫైనల్ అంటూ తీర్పు ఇచ్చేశారు. సెలబ్రిటీలని పనివాళ్లుగా మార్చి కామనర్లని ఓనర్లుగా చేసి అధికారాలు ఇచ్చాడు బిగ్ బాస్. అయితే అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లుగా తమ శాడిజం చూపిస్తే రిజల్ట్ వేరేలా ఉంటుంది. ఇదే విషయాన్ని నిన్నటి ఎపిసోడ్లో నాగార్జున క్లారిటీగా చెప్పారు. తనూజ విషయంలో దమ్ము శ్రీజ తప్పుగా మాట్లాడిందని నాగ్ చెప్పారు. అలానే భరణి, ఇమ్మానుయేల్, తనూజ విషయంలో హరిత హరీష్ చేసిన ఆడంగి కామెంట్లపై కూడా గట్టిగానే ఫైర్ అయ్యారు. ఇక ఈ రోజు ఎపిసోడ్లో కెప్టెన్ సంజన మరోసారి తన పాయింట్ లేవనెత్తింది. తాను ఏం చెప్పినా సరే మానిటర్లు వినడం లేదని. ఏమైనా అంటే నువ్వు టెంపరరీ ఓనర్ మాత్రమే అంటున్నారని ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలంటూ సంజన అడిగింది. దీంతో నాగార్జున కామనర్ల తోలు తీసేలా క్లారిటీ ఇచ్చారు. ఇలా ఈరోజు ఎపిసోడ్లో హైలైట్స్ ఏంటో చూద్దాం. నీలాంబరి సామ్తో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ ఇంకా కొన్ని బాక్సెస్ ఉన్నాయి. వాటి సంగతి చూద్దామంటూ నాగ్ అన్నారు. అందులో ఒక బాక్స్ తీయగా అది ఖాళీగా ఉంది. దీంతో తర్వాత సృష్టిని ఓ విషయం అడిగారు నాగ్. ల్యాండ్ ఓనర్లలో ఈక్వాలిటీ చూపించని వ్యక్తి ఎవరు అని అడిగితే సృష్టి మనీష్ పేరు చెప్పింది. మనీష్ గారిని ఒక ఆపిల్ కావాలని నేను అడిగాను. నా మెడికల్ కండిషన్ ఇదని చెప్పాను. దీంతో డిస్కస్ చేసి చెప్తాను అని మనీష్ నాతో అన్నారు. కానీ ఏం రిప్లై ఇవ్వలేదు అంటూ సృష్టి చెప్పింది. దీంతో ఏంటి మనీష్ విషయం అని నాగార్జున అడిగారు. అయితే ఆ రోజు మా రూంలో డిస్కషన్ ఏమైందంటే ఏ ఫ్రూట్స్ బయటికి వెళ్ళవని అంటూ మనీష్ చెప్పాడు. అలాగా మరి 2 అరటిపళ్ళు బయటికి ఎలా వెళ్ళాయి అంటూ నాగ్ క్వశ్చన్ చేశారు. దీంతో ఆ 2 బనానాస్ ఇచ్చింది మేమే. రాముకే ఇచ్చాం అంటూ ప్రియ లేచి ఆన్సర్ ఇచ్చింది. మరి సృష్టికి ఎందుకు ఇవ్వలేదు అని నాగ్ అడిగితే తను, మనీష్ నాకు రిమైండ్ చేయలేదో అంటూ ప్రియ తప్పించుకోవడానికి ట్రై చేసింది. కెప్టెన్యే ఎక్కువ. మనీష్ మరి డిస్కస్ చేశానని చెప్తున్నాడు. అసలు ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు ఈ రూల్? మతిమరుపుకి ఏమైనా మందుతే వేసుకో అంటూ నాగార్జున ఫైర్ అయ్యారు. ఇంతలో కెప్టెన్ సంజన లేచి తన కంప్లైంట్స్ చెప్పింది. నేను మాట్లాడితే జస్ట్ టెంపరరీ ఓనర్ని అంటారు. సో నాకు ఈ విషయం తెలియాలి. నా మానిటర్స్ కెప్టెన్ కంటే ఎక్కువ అని సంజన అడిగితే అందరూ కెప్టెన్ మాట వినాలి అంటూ నాగ్ ఆన్సర్ ఇచ్చారు. సో కెప్టెన్ ఈజ్ సూపీరియర్ టు మానిటర్స్ అంతేనా అని సంజన అడిగితే ఎస్ అంటూ తేల్చి చెప్పారు నాగ్. ఇక ప్రోమో చివరిలో తనూజని లేపి బనానా నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అని నాగ్ అడిగారు. సార్ అయిపోయింది కదా సార్ అని తనూజ అంటే బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అంటూ చూపించారు. కిచెన్లో రీతూ, ఇమ్ము, తనూజ కలిసి బనానా కొట్టేసి తినేసిన వీడియో చూపించారు. ఇక చివరిలో టైమ్ ఫర్ ఎలిమినేషన్. రెడ్ కలర్ షాంపూ బయటికొస్తే మీరు అన్సేఫ్, గ్రీన్ వస్తే సేఫ్ అంటూ టెన్షన్ పెట్టారు. అయితే ఇప్పటికే ఎలిమినేషన్ ఎవరనేది లీకైన సంగతి తెలిసిందే. సృష్టి వర్మ హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతుంది.